కాదు, నీకున్న అప్పుల బాధలే కాదు, నీకున్న అనారోగ్య పరిస్థితే కాదు, నువ్వు చెరలో బంధించబడి నీ అప్పుల బాధల్లో కూరుకుపోయి అనారోగ్య పరిస్థితుల్లో మరణ ఛాయలలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ప్రార్థించగలిగితే, దేవుణ్ణి నువ్వు స్తుతించి ఆరాధించగలిగితే, నా ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నీలాగా ఇంకా ఎంతో మంది ఉన్నారే, వారందరూ కూడా స్వస్థత పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ అప్పుల బాధల నుంచి విడుదల పొందుకుంటారంట. వారందరూ అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థత పొందుతారు. మరణ ఛాయల నుంచి వారందరూ వెలుగులోనికి నడిపించబడతాడు. అందుకనే దేవుడు ఈ రోజు నీకేం చేశాడో తెలుసా? నువ్వు నమ్మకమైన వాడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు ఎవరికి హాని చెయ్యలేదు. కానీ నీకే ఎందుకు వచ్చిందో తెలుసా అన్నా? నీకే ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని నామము మహిమపరచాలని. ఇంకా చాలా మంది ఉన్నారన్న. ఆ చాలా మంది ఉన్న వాళ్ళందరూ కూడా విడిపించబడాలని, వారి బంధకాలు తొలగిపోవాలని, వారు విడుదల పొందుకోవాలని, వారున్నటువంటి పరిస్థితుల్లో విమోచన కలగాలని, దేవుడి నామము మహిమ పొందాలని దేవుడు నీకు ఆ శ్రమనిచ్చాడు. దేవుడు నీకు అనారోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఆ యొక్క నిందనిచ్చాడు. దేవుడు నీకు ఆ యొక్క అవమానాన్ని దేవుడిచ్చాడు. అర్థమైందా? దేవుని బిడ్డలకి ఏది ఊరకనే రాదు. అర్థమైందా? దేవుడి ఆజ్ఞ ఇస్తేనే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు అన్నాడు, యోబు జీవితంలో అంత ప్రశాంతంగా జరుగుతా ఉంది. ఏమి యోబు చేయట్లేదా భక్తి? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం చేయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. యోబు ఎంత భక్తిపరుడు! యోబు పాపమును ద్వేషించిన వాడు, చెడును విసర్జించిన వాడు. చదవండి ఆ మాటల్ని. యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి చూడండి ఏందంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడంటండి. భక్తిపరుడు ఆయన. ఏమొచ్చింది ఆయన మీదకి? ఏమొచ్చింది? ఒక్క రోజు కూడా కాదు, ఒక్క పూటలోనే అంతా పిల్లలు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి, ధన సంపదలు అన్నీ పోయినాయి ప్రియులరా. అన్నీ పోయినా కానీ ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎంతమంది కూడా ఆయన ఇచ్చేసిన దేవుడి నామానికి ఎప్పుడు ఆయన ఇచ్చేయలే. అందుకనే 42వ అధ్యాయంలో ఉంటది, యోబుకి